హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము కొత్తగా పెట్టాం కదా ఛానల్, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ నేను రంజాన్ స్పెషల్గా చికెన్ పన్నీర్ క్రేప్స్ అనేవి ప్రిపేర్ చేశాను. ఇవి చాలా సాఫ్ట్గా, తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 1 కప్పు బోన్లెస్ చికెన్ అనేది తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ నిమ్మకాయని కూడా యాడ్ చేసి బాగా మొత్తం ముక్కలు కలిపే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టకుండా సిమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఇలా చికెన్ అనేది ఉడికిపోయింది చూడండి. ముక్క ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 నిమిషం మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇది స్టఫింగ్ కోసం. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు మైదా, 1/2 కప్పు మిల్క్, 1/2 కప్పు వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక గుడ్డును కూడా యాడ్ చేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేయకూడదండి. దీనికి మనం చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా డైరెక్ట్గా వేసుకొని ఇలా అనుకోవచ్చు. లేకపోతే గరిటెతోటి ఒకసారి తిప్పుకుంటే మనకి క్రీప్స్ అనేవి రెడీ అవుతాయి. చూడండి బబుల్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో. దీనికి జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోద్దండి, ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. ఇలా ఫ్రై అయింది కదా, దీన్ని వేరే సైడ్కి తిప్పుకున్న తర్వాత ఈ సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఇలా రెడీ అయింది కదా. ఇలా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్ మైదాని తీసుకుని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మనకి గమ్లాగా ఉపయోగపడుతుంది. మనం స్టఫింగ్ కోసం చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో 1/2 కప్ పన్నీర్ తురుము అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకుని దాంట్లో మనం క్రీప్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అలా ప్లేస్ చేసిన తర్వాత మనకి స్టఫింగ్ ఎంత కావాలో అంత తీసుకుని ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకుని ఒక అంచుని తీసుకొచ్చి ఇలా మిడిల్లో
పెట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత మనం ఈ మైదాతోటి గమ్ము లాంటిది ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఇక్కడ గమ్ కింద యూజ్ చేస్తున్నాము. ఇలా వేరే అంచుని కూడా తీసుకొచ్చి ఇలా అతికించుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కూడా ఈ మైదాని ఇలా ఒకసారి రాసుకున్న తర్వాత ఈ రెండు అంచులను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకుంటే మనకి చికెన్ పన్నీర్ క్రీప్ అనేది రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ అనేది తీసుకుని దీంట్లో మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడినంత కాకుండా కొంచెం షాలో ఫ్రై అంటాం కదా, అలా కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ అనేది తీసుకుని మనం చేసుకున్నాం కదా, వాటిని ప్లేస్ చేసి సిమ్లో పెట్టుకుని కుక్ చేయాలి. దీన్ని మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక పక్క ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిందాన్ని ఇలా తిప్పుకున్న తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పుకుంటే మనకి చికెన్ పన్నీర్ క్రీప్ అనేది రెడీ అయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పన్నీర్ క్రీప్స్ రెడీ అయినవి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.